పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించి మనకు రక్షణను అనుగ్రహించిన యేసు ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ఈ హోప్ ఛానల్లో ఈ కార్యక్రమం చూడటానికి ఆహ్వానిస్తున్నాను. గతించిన కొన్ని కార్యక్రమాల నుండి మనము ధర్మశాస్త్రము అనే వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు మనకి అమూల్యమైన సత్యాలను నేర్పిస్తున్నాడు. ఈరోజు ధర్మశాస్త్రము మరియు కృప అనే అంశాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ వాక్యాన్ని చదవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. ఈ వాక్యం చెప్పుచున్న నాకును, ఈ వాక్యాన్ని వినుచున్న నీ బిడ్డలకును మీరు తోడుగా ఉంచి నడిపించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో నుండి నేను బయటకు వెళ్తూ ఉంటే ఒక మనిషి వచ్చి నాకు ఒక కరపత్రం ఇచ్చాడు. ఆ కరపత్రం మీద ఏమి రాసి ఉందంటే, నీ పిల్లలకు నీవు ధర్మశాస్త్రాన్ని బోధించవద్దు అని రాసి ఉంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. దానిలో ఏముందా అని నేను చదివిన తర్వాత దానిలో కొన్ని వాక్యాలు రాశాడు. మీ పిల్లలకు మీరు ఎందుకు ధర్మశాస్త్రాన్ని బోధించకూడదు అని చెప్పడానికి ఆయన కొన్ని వాక్యాలు రాశాడు. దానిలో ఒక వాక్యము నన్ను ఆకర్షించింది. అది చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను చాలామందిని దీని గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రము అవసరం లేదు, కృప ఉన్నది కనుక అని వాళ్ళు చెప్పారు. ఆ వాక్యాన్ని ఇప్పుడు నేను చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడే వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు. అంటే ఈ వాక్యాన్ని చదివిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఏ మనిషి అయినా ధర్మశాస్త్రాన్ని గైకుంటూ ఉంటే అతను క్రీస్తులో నుండి కొట్టివేయబడతాడు అని అతను అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆయన ఇంకా కొన్ని విషయాలు దానిలో రాశాడు. పాత నిబంధన కాలంలో రక్షణ అనేది క్రియల ద్వారా, మనిషి తను మంచి క్రియలు చేయటం ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవటం వలన రక్షణ కలుగుతుందని రాశాడు. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు కనుక, యేసుప్రభు మనుషుల కొరకు మరణించారు కనుక, ఆయన కృపను చూపిస్తున్నారు కనుక అప్పటి నుండి మనం ఇంకా ధర్మశాస్త్రాన్ని గైకొనవలసిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు. కనుక ఈ ధర్మశాస్త్రం గురించి మనం చదువుతున్నాము. దీనిలో చాలా ఉన్నతమైన విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. ధర్మశాస్త్రము అవసరము లేదు, కృప ఉన్నది కనుక అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మనిషి రక్షించబడాలి అంటే ఏం చేయాలి? లేకపోతే ఒక మనిషి దేవుని కృపను పొందాలి అంటే ఏం చేయాలి? దీనికి కూడా ఒక బైబిల్లో మనకు వాక్యం ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మనిషి రక్షించబడాలి అంటే, లేకపోతే కృప పొందాలి అంటే, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అనే మాట అక్కడ ఉంది. ఈ వాక్యంలో విశ్వాసము ఉంది, కృప ఉన్నది, రక్షణ ఉన్నది. దీనిలో చెప్పిన మాట ఏమిటంటే, విశ్వాసము ద్వారా కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు. అంటే మనం దీనిలో నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, విశ్వాసము అనే మాటలో ఏముందో మనం నేర్చుకోవాలి. ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని దూరంగా కూర్చుని వింటున్నాడు. అతను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినవాడు కాదు, దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు కాదు. కానీ అతను సిగరెట్ కాల్చుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్నాడు. ఆ వాక్యంలో ఆ ప్రసంగికుడు ఏమని బోధిస్తున్నాడంటే, యేసు ప్రభు మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, పాపుల కొరకు ఆయన మరణించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీ కొరకు చనిపోయాడని నమ్ముతారో వారందరికీ దేవుడు రక్షణ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ శాంతి, సమాధానము, పాపము, భయము, మరణము లేని ఆ స్థానంలో శాశ్వత కాలం నువ్వు జీవిస్తావని ఆ ప్రసంగికుడు వాక్యం చెప్తూ ఉంటే ఈయన దూరంగా కూర్చొని ఆ సిగరెట్ తాగుతూ ఆ మాటలను ఆయన వింటూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఉన్న తర్వాత, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నేను యేసు ప్రభుని అంగీకరిస్తాను. యేసు ప్రభుని అంగీకరించడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయో ఈరోజు పాస్టర్ గారు చెప్పారు. కనుక ఈ పాపలోకంలో నాకు ఉండటం ఇష్టం లేదు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ తీర్మానము చేసుకున్నాడు. అయితే ఆయన యేసు ప్రభువుని విశ్వసించాడు, కానీ ఆయన ఒక తీర్మానం చేసుకోలేదు. అదేమిటంటే, నేను కాల్చే ఈ సిగరెట్ ఇంకెన్నడను కాల్చకూడదు అనే తీర్మానం ఆయన చేసుకోలేదు. విశ్వాసము అనే ఈ మాటలో సహజంగా మనుషులు అనుకుంటారు, యేసు ప్రభువుని
నేను దేవునిగా అంగీకరించాను, దేవుడిని నమ్ముతున్నాను అనగానే మనిషికి ఆ కృప దొరుకుతుంది అని మనుషులు అనుకుంటారు. కానీ ఆ ఆ విశ్వాసంలో ఏముందో బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. విశ్వాసము అనే మాటలో విధేయత ఉన్నది. ఆ విధేయత అంటే నేను ఈ రోజు నుండి ఈ పొగ తాగటం మానేస్తాను, లేకపోతే ఈ రోజు నుంచి నేను ఈ పాపం చేయటం మానేస్తాను అని నేను దేవునికి విధేయుడిగా ఉంటాను అని నువ్వు వాగ్దానం చేసుకుంటే అప్పుడు నీకు విశ్వాసం, నీకు రక్షణ వస్తుంది. కానీ కేవలము దేవుడిని నేను నమ్ముతాను కానీ నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అంటే అది విశ్వాసం కాదు, అది నిజమైన విశ్వాసం కాదు. విశ్వాసము అంటే దానిలో విధేయత ఉండాలి. ఈ వాక్యాన్ని మనము చదువుతాము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, విశ్వాసము లేని క్రియలు మృతము. అంటే మనిషికి విశ్వాసం లేకపోతే, ఆ క్రియలు లేకపోతే, ఆ మనిషికి విధేయత లేకపోతే ఆ మనిషికి అనుకున్న విశ్వాసం ఏమిటంట, అది మృతమాట. దానికి ఎటువంటి లాభము ఉండదు. కనుక ఈ వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము, విశ్వాసము అంటే విధేయత. అంటే ఒక మనిషి కృపను పొందాలి అంటే ఆ మనిషి ముందు దేవునితో ఏమని వాగ్దానం చేసుకోవాలి అని అంటే, నేను దేవుని ఆజ్ఞలకు విధేయుడిగా ఉంటాను. అంటే దేవుని ఆజ్ఞలను నేను చేసిన తర్వాత దేవుడు నాకు రక్షణ ఇవ్వాలని నేను అడగట్లా. ఎప్పుడైతే నేను దేవునికి విధేయుడిగా ఉంటాను అని నీ మనసులో పరిపూర్ణంగా నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీకు రక్షణ లేకపోతే కృప నీకు కలుగుతుంది. నువ్వు కృప పొందిన తరువాత నువ్వేం చేస్తావంటే దానిని నువ్వు అనుసరించి నడవాలి. కృప పొందిన తర్వాత, కృప పొందకముందు నువ్వు విధేయత చూపిస్తానని వాగ్దానం చేసుకోవాలి. కృప పొందిన తర్వాత నువ్వేమైతే దేవునితో వాగ్దానం చేసావో దానిని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు ఈ మాటలు చెప్పారు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దీనిలో ఏమన్నాడంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు అనే మాట చెప్పాడు. ఆయన మీ బిడ్డలకు ఈ ధర్మశాస్త్రాన్ని బోధించొద్దు అని చెప్పినప్పుడు ఆయన రాసిన 2వ వాక్యం ఏమిటంటే ఈ వాక్యాన్ని ఆయన రాశాడు, మనమందరము రక్షించబడటానికి కృప క్రింద ఉన్నాము, గనుక మనం రక్షించబడుతున్నాము, ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించవలసిన అవసరం లేదని చెప్పాడు. కానీ విశ్వాసంలో విధేయత ఉందని మనము నేర్చుకున్నాము. కేవలము యేసు ప్రభువుని నేను అంగీకరిస్తున్నాను కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అని అంటే అది సమంజసమైన సమాధానము కాదు. అయితే పౌలు ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా ఉన్నతమైన మాట ఒకటి చెప్పాడు. యెదాయ గ్రంథంలో రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 31వ వచనంలో ఈ ధర్మశాస్త్రం గురించి ఆయన చెప్పిన ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఆ వాక్యాన్ని మనము చదువుదాము. ఏమన్నాడంటే, విశ్వాసము బయలుపరచబడింది గనుక ధర్మశాస్త్రమును మనము నిరర్ధకము చేస్తామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును మనము స్థిరపరచుచున్నాము. విశ్వాసము ఉన్నది కనుక మన ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును మనము స్థిరపరుస్తున్నాము అన్నాడు. స్థిరపరుస్తూ ఉన్నాము అన్నాడంటే ఇంకా మేకునికి ఇంకా లోనకైనా ఆ స్క్రూనికి లోనకి తిప్పుతున్నాడు, ఇంకా దాన్ని బలం చేస్తున్నాడు అనమాట. అనగా దీని భావం ఏమిటంటే, ఏ మనిషి అయితే రక్షణ పొందుతాడో లేకపోతే ఏ మనిషి అయితే కృపను పొందుతాడో ఆ మనిషి విధేయత చూపించట్లో ఆయన ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని దీని యొక్క భావము. విశ్వాసము వెల్లడైంది గనుక, విశ్వాసం ఉన్నది కనుక, విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడుతున్నావు కనుక నీవు ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తావు, అలా చేయొద్దు, దానిని నేను స్థిరపరుస్తున్నాను అంటే దీన్ని ఇంకా బలపరుస్తున్నాను, ఇది ఇంకా ప్రాముఖ్యమైనది. అనగా రక్షించబడ్డ మనిషి, కృప పొందిన మనిషి దీన్ని ఇంకా జాగ్రత్తగా గైకొనాలి. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఒక మనిషి నా ముందు కూర్చున్నాడు, చాలా లావుగా కూర్చుని ఉన్నాడు. అతను అడిగాను, సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను రాజమండ్రి వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నారని అడిగా. బైపాస్ ఆపరేషన్ చేయించుకోవటానికి నేను వెళ్తున్నానని చెప్పాడు. అతను చాలా లావుగా ఉన్నాడు. బైపాస్ ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్తున్నాడు, కానీ అతను తినే పద్ధతిని చూస్తే ఆ బైపాస్ ఆపరేషన్ చేయించుకోవటానికి అతను అర్హుడని నాకు అనిపించింది. కానీ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాడు కానీ అతను తిండి మాత్రం తగ్గించలేదు. అయితే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే, బైపాస్ చేసిన తర్వాత అంటే మనిషి శరీరంలో చాలా బ్లాక్స్ వచ్చేస్తే ఆ గుండెలో ఆ మనిషి బ్రతకడు కనుక అతనికి బైపాస్ ఆపరేషన్ చేయాలి. ఆ బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోవాల్సిన మనిషి బ్రతుకుతాడు.
అంటే ఆ బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మనిషి బ్రతికిన తర్వాత అంతకుముందు జీవించిన జీవిత విధానానికంటే కూడా ఇంకా జాగ్రత్తగా అతను జీవించాలి. అంతకుముందు జీవించినట్లుగా నేను జీవిస్తానంటే కనుక అతను కొద్ది రోజుల్లోనే అతను చనిపోతాడు. చనిపోవాల్సిన అతను ఆపరేషన్ చేసి దేవుడు ఆ వైద్యులు అతన్ని బ్రతికించారు. బ్రతికించినప్పుడు అతను తినే అలవాట్లోనూ అతని యొక్క పద్ధతుల్లోనూ అన్నింటిలో కూడా మార్పు చేసుకుంటేనే అతను జీవిస్తాడు. అదేవిధంగా ఈ కృప అనేది కూడా, కృప దేవుడు మనిషికి ఇచ్చినప్పుడు, విశ్వాసం ద్వారా కృపను దేవుడు మనకి ఇస్తాడో, ఆ కృప ఇచ్చిన తర్వాత మనము ఇంకా జాగ్రత్తగా దేవునికి విధేయులుగా మనము ఇంకా ధర్మశాస్త్రాన్ని మనము గైకొనాలి. ఈ పాపక్షమాపణ ఎలా కలుగుతుంది అని మనము అని అడిగితే సహజంగా చెప్పే సమాధానం ఏమిటంటే, మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా పాపాలు క్షమించు అంటే నా పాపాలు క్షమించబడతాయని మనుషులు అనుకుంటారు. ఈ మాటలో కొంతవరకు వాస్తవము లేకపోలేదు, కానీ దీనిలో వాస్తవం ఉంది. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు కేవలము క్షమించు అని అడిగిన తర్వాత నువ్వు కనుక మనసును మార్చుకోకపోతే నీకు క్షమాపణ ఉండదు. ఒక అతను ప్రతిరోజు వ్యాపారం చేయడానికి వెళ్తాడు. వెళ్లే ముందు ప్రార్థన చేసుకుంటాడు. వ్యాపారం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా, ఈరోజు వ్యాపారంలో నేను చాలామంది మనుషుల్ని నేను మోసం చేశాను, నేను అబద్ధం చెప్పాను, కనుక నీవు నన్ను క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తెల్లారి మళ్ళీ ఆయన తన యొక్క వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ అతని వ్యాపారంలో మనుషులను మోసం చేశాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. దేవా, ఈరోజు కూడా నేను నా వ్యాపారంలో మనుషుల్ని మోసం చేశాను, మోసం చేసినందుకు నీవు నన్ను క్షమించు. ఈ విధంగా ప్రతిరోజు వ్యాపారం చేయడానికి వెళ్తాడు, వస్తాడు, మోసం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఈ విధంగా మనిషి ప్రార్థన చేయటం వలన ఆ మనిషికి క్షమాపణ కలుగుతుందా అంటే క్షమాపణ కలగదు. క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది అంటే అతను చేసే మోసం, అయ్యా ఈరోజు మోసం చేశాను, ఇక నుండి నేను ఎన్నడూ కూడా మోసం చేయను, మోసం చేయకుండా నేను జీవిస్తాను అనే వాగ్దానం చేసుకున్నప్పుడు అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. కానీ అతను మనసును మార్చుకోకపోతే అతనికి క్షమాపణ దొరకదు. యేసు ప్రభు చెప్పాడు, నీ సహోదరుడు తప్పిదమ్మ చేస్తే ఆయనను గద్దించుము, ఆయన మారు మనసు పొందిన యెడల నీవు అతనిని క్షమించుము. అనగా ఒక మనిషి తను చేసిన తప్పిదమ్మ విషయంలో అతను మారు మనసు పొంది, నేను ఈ పాపమును ఈ తప్పిదమ్మును ఎన్నడూ చేయను అని అతను తీర్మానము చేసుకున్నప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. కానీ నేను అదే పాపంలో నేను కొనసాగుతాను అని చెప్తూ ఆయన ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థము అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 20వ వచనంలో ఏమని చెప్పాడంటే, మారు మనస్సు మీకు కలిగింది అని అంటే దాని ఉద్దేశం ఏమిటంటే మీ పాపము క్షమించబడ్డది. మీ పాపము క్షమించబడులాగున మీరందరూ మారు మనస్సు కలిగి మీరు జీవించమని ఆ గ్రంథంలో ఆ వాక్యము మనం చదువుతున్నాము. కనుక మనకి ఆ కృపను పొందాలి అని అంటే మనకి విశ్వాసము కావాలి. విశ్వాసము అంటే విశ్వాసంలో ఏమున్నదంటే విధేయత ఉన్నది. ఒక మనిషి, కృప పొందిన మనిషి, అతను దేవుని ఎక్కువగా ప్రేమిస్తాడు. అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఎక్కువగా విధేయత చూపిస్తాడు, ఎక్కువగా అతను ప్రేమిస్తాడు. మారు మనసు పొందిన మనిషి నీ దేవుడు ఎక్కువగా ప్రేమించడం కాదు, కానీ ఆ మనిషే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే మనం తప్పిపోయిన కుమారుడి కథలో మనం చూస్తాము. ఇతను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ తప్పిపోయిన కుమారుడు, ఈ తండ్రి అతను ఎప్పుడు వస్తాడని అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది ఎప్పుడు కూడా మారదు, అది ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే మనుషులు దేవుని ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఒక మనిషి కృప పొందిన తర్వాత అతను మళ్ళీ దేవుని ప్రేమలోనికి అతను వస్తాడు అని మనం అర్థం చేసుకుంటాము. ఆ విధంగా వచ్చిన తర్వాత అతను ఎక్కువ విధేయతను చూపిస్తాడు. సహజంగా ఒక సిద్ధాంతం ఉన్నది, అదేమిటంటే ఒకసారి రక్షించబడితే ఆ మనిషి ఎన్నటికి తప్పిపోడు అని ఈ సిద్ధాంతము ఉన్నది. ఒకవేళ ఈ సిద్ధాంతమే వాస్తవం అయితే కనుక అప్పుడు మనము ఆ దేవునికి విధేయత చూపించవలసిన అవసరం లేదు ఒకసారి రక్షించబడ్డ తర్వాత. కానీ ఇది వాస్తవం కాదు. ఒకసారి రక్షించబడ్డ మనిషి అతను ఏ సమయంలో అయినా తప్పిపోయే ప్రమాదము ఉన్నది. అతను దేవుని వాక్యమునకు, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఉంటేనే అతను ఆ రక్షణలోను లేకపోతే ఆ కృపలోను ఉంటాడు. కానీ అతను రక్షించబడ్డ తర్వాత, కృప పొందిన తరువాత
అతను ఏదైనా తప్పిదం చేస్తే మళ్ళీ అతను ఆ రక్షణను ఆ కృపను పోగొట్టుకునే అవకాశము ఉన్నది. మన బైబిల్ గ్రంథంలో సౌలు అనే రాజును మనం చూస్తాము. అతనిని దేవుడు అభిషేకించినప్పుడు అతనికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత ఇతను ఇశ్రాయేలీలను అతను పరిపాలన చేస్తూ ఉన్నాడు. చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి దేవుడు పిలిచి అన్నాడు, నువ్వు అమాలేకీల దగ్గరికి వెళ్ళి వారిని నువ్వు సమస్తము సర్వనాశనము చేయాలి, నువ్వేమీ కూడా ఉంచొద్దు దానిలో అని చెప్పినప్పుడు ఇతను వెళ్ళాడు. మనుషులందరినీ అతను నాశనం చేశాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే కొన్ని బలిసిన ఎద్దులను, కొన్ని క్రొవ్వున ఎద్దులను ఆయన తీసుకుని వెనక్కి వచ్చాడు. దేవుడు చెప్పింది ఏమిటంటే ఎవరిని కూడా బ్రతకనివ్వద్దు, మనుషులు కానీ జంతువులు కానీ ఏ జంతువు కూడా బ్రతికి ఉండకూడదు అని చెప్పినప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే ఈ జంతువులను తిరిగి వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు దేవుడు సొలొమోనుతో మాట చెప్తాడు సమూయేలుతో. ఏమన్నాడంటే, సమూయేలు, ఈరోజు దావీదు చేసిన పని నాకు నచ్చలేదు, నా ఆజ్ఞకు ఆయన అవిధేయుడిగా ఉన్నాడు, నేను ఏమైతే చేయమని చెప్పానో దానిని పరిపూర్ణంగా ఆయన చేయకుండా తిరిగి వచ్చాడు, గనుక అతనిని నేను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండటానికి నేను అంగీకరించడం లేదు అని చెప్పాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత దేవుని ఆత్మ సౌలును విడిచి పోగా దురాత్మ ఒకటి వచ్చి సౌలును ఆవరించెను అనే మాట అక్కడ మనము చదువుతాము. గనుక పాపము మనిషి మీద ఎప్పుడు ప్రభుత్వం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనిషి దేవునికి అవిధేయుడిగా ఉంటాడో అప్పుడు ఆ మనిషి పైన పాపము ప్రభుత్వము చేస్తుంది. నువ్వు కృపలో ఉన్నంత మాత్రాన నా మీద పాపం ప్రభుత్వం చేయదు అనుకోవడానికి అవకాశము లేదు. నువ్వు ఏ రోజైతే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడిగా ఉంటావో ఆ రోజు నీ మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. దేవుడు అనుగ్రహించిన ఆ కృపను, దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణను మనము పోగొట్టుకుంటాం. అనగా దేవుడిచ్చిన ఈ కృపను కానీ ఈ రక్షణను కానీ మనము కాపాడుకోవాలి అని అంటే మనం చేయవలసింది ఏంటంటే ధర్మశాస్త్రమునకు విధేయులుగా ఉండాలి. అందుకనే ఈ వాక్యంలో చెప్పాడు, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట ఉంది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగుదును. విశ్వాసములో ఏముందన్నాడు? విధేయత ఉంది. కేవలం నేను విశ్వాసం మాత్రమే నేను చూపిస్తాను, నేను దేవునికి విధేయత చూపించను అంటే నీకున్న విశ్వాసము నిజమైన విశ్వాసము కాదు అని మనము నేర్చుకుంటాము. కనుక ఒకసారి రక్షించబడ్డ మనిషి అతను తప్పిపోయే అవకాశం ఉందని దీని ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ధర్మశాస్త్రము నీతి గలదని చెప్పాడు. ధర్మశాస్త్రం నీతి గలదంటే అది మనుషులను నీతిమంతులుగా చేయదు, దాన్ని ఆచరించడం వల్ల మనుషులు నీతిమంతులుగా కారు. కానీ నీతిమంతుడు అయిన వాడు ఆ నీతిలో కొనసాగటానికి ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని అతను గైకొనాలి. అప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని గైకొనడం వలన పాపం అంటే ఏమిటో తెలుస్తుంది, అతను పాపానికి దూరంగా ఉంటాడు. కనుక కృప ధర్మశాస్త్రము రెండు వేరు వేరు కాదు. చాలామంది అంటారు, అయ్యా మా సంఘంలో మేము కృప గురించి మేము బోధిస్తాము, ధర్మశాస్త్రం గురించి మేము బోధించము అంటారు. మిత్రులారా, కృపను ధర్మశాస్త్రము రెండు వేరు వేరు కాదు, రెండు కూడా ఒకటే. ఈ రెండు ఒకదానిలోనే ఉన్నాయి. కనుక రక్షించబడ్డ మనిషి ఆ రక్షణలో కొనసాగాలి అంటే కనుక అతను దేవునికి విధేయత చూపించాలి. ఒకసారి రక్షించబడినంత మాత్రాన నీ రక్షణ శాశ్వత కాలం నీతో ఉండదని మనము అర్థం చేసుకుంటున్నాం. మోషే ఈ మాటలు చెప్తాడు నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనంలో, నా సహోదరుల నిమిత్తము చిత్తమైతే నా పేరును జీవగ్రంథంలో నుండి నువ్వు తీసేయి, కానీ వీళ్ళ పాపాలు మాత్రం నువ్వు క్షమించాలి. ఇశ్రాయేలీల పాపాలు క్షమించు, లేదంటావా నా పేరును జీవగ్రంథంలో నుండి తీసేమనే ఆ మాటను అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. అనగా ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాము, ఒక మనిషి రక్షించబడ్డ తర్వాత ఆ మనిషి తప్పిపోయే అవకాశం ఉన్నది. ఆ తప్పిపోకుండా ఉండాలి అంటే అతను ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయుడిగా ఉండాలి. యేసు ప్రభు లోకసువార్త 13వ అధ్యాయం 6-9 వరకు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఏం చెప్పాడంటే, ఒక ద్రాక్ష తోట ఉన్నది, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ఆ చెట్టు కాయలు కొరకు యజమాని ప్రతి సంవత్సరం వస్తున్నాడు. ఆ విధంగా 3 సంవత్సరాలు వచ్చాడు, అది కాయలు కాయట్లేదు. కాయలు కాయనప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఆయన యొక్క తోటమాలతోటి ఈ చెట్టును నరికి పడేయమని చెప్పాడు. అంటే ఒక మనిషి విశ్వాసము ద్వారా మనిషి విధేయత చూపించడం ద్వారా
అతను కృపలోనికి వస్తాడు. కృపలోనికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ విధేయత చూపించాలి. ఇశ్రాయేలీయులకి దేవుని కృప వాళ్ళకి చూపిస్తున్నాడు. కానీ వీళ్ళు ఆ కృపకి సంబంధించిన క్రియలు వాళ్ళు చేయటం లేదు. అందుకనే నేను మీ కృపను చూపిస్తున్నాను, మీరు మాత్రం విధేయత నాకు చూపించట్లేదు, కనుక నేను మీకు ఇంకా సమయం ఇస్తున్నాను. మీరు కనుక తిరిగి వచ్చి మీ విశ్వాసానికి తగిన మీ క్రియలు కనుక మీరు చేయకపోతే నేను మిమ్ములను నాశనం చేస్తానని చెప్పడానికి ఈ చెట్టును నరికి నువ్వు పారేయమని చెప్పాడు. కనుక మిత్రులారా, మనము ఒక అమూల్యమైన వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాడు. ఒకవేళ మనిషి తన సొంత క్రియల చేత రక్షించబడతాడు అని అనుకుంటే కనుక యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, ఆయన మన కొరకు మరణించవలసిన అవసరము లేదు. కనుక మనం కేవలం యేసు ప్రభు కృప ద్వారానే రక్షించబడతాము. అయితే ఆ పొందిన ఆ రక్షణలో మనం కొనసాగాలి అంటే దేవునికి విధేయత చూపించాలి, అనగా ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి. కృప ధర్మశాస్త్రము రెండు వేరు కాదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు, ఇంకా ధర్మశాస్త్రాన్ని ఆయన బలపరిచారు. కీర్తనలో 103వ అధ్యాయము 17-18 వచనంలో ఉన్న వాక్యాన్ని మరొకసారి మనము చదువుదాము. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకుని వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఈ వాక్యంలో ఏమని చెప్పాడు? ఏ మనిషి అయితే ఆయన ధర్మశాస్త్రమును గైకొంటాడో వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అనగా దీని ఉద్దేశం ఏమిటంటే ధర్మశాస్త్రము గైకొనటం వల్ల కృప రాదు, కానీ కృప వచ్చిన వాడు ధర్మశాస్త్రాన్ని గైకొనటం వలన ఆ కృప ఆయన మీద యుగ యుగాలు ఉంటుంది అని ఈ వాక్యంలో మనకి విశదపరిచి ఈ వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. కనుక మిత్రులారా, ఈరోజు మీరు వాక్యం నేర్చుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని మనము విశ్వాసం వచ్చింది కనుక నిరర్ధకము చేయటము లేదు. విశ్వాసంలో విధేయత ఉన్నది. ఆ విధేయత చూపించడం ద్వారా మనిషికి కృప వస్తూ ఉన్నది. ఆ కృప వచ్చిన తర్వాత ఆ మనిషి ఇంకను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడు, దేవునికి ఎక్కువగా విధేయుడిగా ఉంటాడు. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు దేవుని కృప మీ పైన ఉండి మీరు దేవుని ఆజ్ఞలకు విధేయతలు చూపించి నిత్యరాజ్యానికి వారసులు కావాలని యేసు ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప ధర్మశాస్త్రము రెండు వేరు కాదని, రెండు ఒకటే అని మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. ఈరోజు ఈ వాక్యం విన్న నీ బిడ్డలను నీ ధర్మశాస్త్రం అర్థం చేసుకుని నీకు విధేయులుగా జీవించి మీరు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మీతో పాటు శాశ్వత కాలం మీ నిత్యరాజ్యంలో జీవించే ధన్యతను మీ బిడ్డలకు దయచేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.